అందరికీ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కార్తీక దీపం సీరియల్లో ఈరోజు ఏం జరిగిందంటే ఇక కాంచన ఇంటి నుంచి కార్తీక్, దీప, దశరథ ఆసుపత్రికి బయలుదేరతారు. ఆ సమయంలో దశరథ బాధపడతాడు. దీప కళ్ళల్లోకి చూసిన కార్తీక్, దీప ఇప్పుడు మనం చేసే పని అందరికీ నచ్చకపోవచ్చు, కానీ ఒకరోజు అందరికీ నిజం అర్థమవుతుందని నచ్చజెప్తాడు. కార్తీక్ చెప్పిన మాటలకు దశరథ కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. వెంటనే కార్తీక్ దీపలను దశరథ గట్టిగా హత్తుకుంటాడు. ఇక మనం ఎంత ఓర్పుగా ఉంటే ఈ సమస్యను అంత ధైర్యంగా దాటగలం. మనిషికి ఓర్పుకు మించిన ధైర్యం లేదు. ఇప్పుడు అడుగు ముందుకు వేయడం తప్ప మనకు మరో మార్గం లేదు అని చెప్పి దీప, దశరథలను కార్తీక్ ఆసుపత్రికి తీసుకెళ్తాడు. ఇక ఇంట్లో కాంచన దీప పరిస్థితి తలుచుకొని కుమిలిపోతూ ఉంటుంది. శివనారాయణ ఆమెను ఓదార్స్తూ, కాంచన జీవితం ఒక తెర మీద జరుగుతున్న కథ లాంటిది. అందులో జరిగేదానికి మనం చూడడం తప్ప మార్చలేం. ప్రేక్షకులుగా మిగిలిపోవాల్సిందే అని అంటాడు. ఇక ఎవరు కావాలని సమస్యలు కొని తెచ్చుకోరు కదా అని కాంచనకు చెప్తాడు శ్రీధర్. ఇక కాంచన మాత్రం ఏడుస్తూనే ఉంటుంది. ఒక పక్క శివనారాయణ, మరో పక్క శ్రీధర్ కాంచనను ఓదారుస్తుంటే కాంచన మాత్రం అల్లాడిపోతూ, కాదు, ఎవరు కావాలని సమస్యలు కొని తెచ్చుకోరు, కానీ నా కోడలు దీప సమస్యలంటే తనకు ప్రాణం. అవి వీధిలో వెళ్తుంటే ఆపి మరీ ఇంటికి రమ్మంటుంది. ఆ రోజు గురువుగారు బిడ్డ జాగ్రత్త అని ఎందుకు చెప్పారో ఈరోజు అర్థమవుతోంది. తల్లిని కాపాడుకోవాలా, బిడ్డను కాపాడుకోవాలా అని నా కొడుకు అడుగుతుంటే నా గుండె ఆగిపోతుంది. నా కొడుకు కోడలి మాట కాదనలేడు. నా కోడలు నా మాట వినదు. పైగా మా అన్నయ్యే వాడికి మద్దతుగా నిలుస్తున్నాడని కాంచన కన్నీరు పెట్టుకుంటుంది. ఇక అనసూయ వెంటనే బాధను కాంచన భుజం తట్టి, దీపకు మనం తప్ప ఎవరున్నారు, మనం ఉన్నాం కదా అని కాంచనను ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. ఇక అనసూయ అలా చెప్పగానే కాంచన ఏడుస్తూ, అందుకే కదా మనల్ని ఇలా వేధిస్తోంది. కర్మ అంటే ఏదో ఒక దెబ్బ తగిలితే సరిపోయేది, కానీ ఇప్పుడు నా కోడలు మళ్ళీ మా అమ్మని చంపేసేలా ఉంది. ఈ సమస్య నుంచి ఎలా బయటపడతామో నాకు అర్థం కావటం లేదు అంటూ కాంచన విలపిస్తుంది. ఇక మాటలకు తాత కూడా అల్లాడిపోతాడు. దీప నెల తప్పిందని తెలియగానే మా అమ్మ రాబోతుందని ఎంతో సంతోషపడ్డాను. నా కోడలే మరోసారి మా అమ్మని చంపేసేలా ఉందని కాంచన బాధపడుతుంది. ఇక పుట్టే బిడ్డ గురించే నేను అంతా ఆలోచిస్తుంటే ఆ బిడ్డను మోసే దీప గురించి ఎంతలా ఆలోచిస్తున్నాను అని కాంచన ప్రశ్నిస్తుంది. ఇక ఆ దేవుడి దయ వల్ల అంతా క్షేమంగానే ఉంటారని శివనారాయణ కాంచనకు ఓదారుస్తాడు. ఇక డాక్టర్ ఏం చెప్తుందోనని భయంగా ఉంది. తల్లి బిడ్డ క్షేమంగా ఇంటికి వస్తే చాలు అని కాంచన భావిస్తుంది. ఇక మరోవైపు ఇంట్లో బూజు దులుపుతున్న కావేరి పక్కకు పంపి తనే పని చేయాలని నిర్ణయించుకుంటుంది స్వప్న. కావేరి వెళ్ళగానే స్వప్న కాలు జారి కింద పడిపోతుండగా అటుగా వచ్చిన కాశీ వచ్చి పట్టుకుంటాడు. స్వప్న వెనక్కి విదిరించుకుంటుంది. నన్ను ఎందుకు పట్టుకున్నావని సీరియస్గా అడుగుతుంది. కాశీ ఒక్క క్షణం చూసి కావాలని స్వప్నని కింద పడేశాడు. కావేరి అక్కడికి రావడంతో స్వప్న ఫిర్యాదు మొదలుపెట్టింది. అమ్మ, కాశీ నన్ను కింద పడేశాడు అని తల్లికి చెప్తుంది. కావేరి వెటకారంగా, నేను ఇప్పుడే మిరపకాయలు కోసి వచ్చాను, నన్ను తాకకు, మంట పుడుతుంది అంటుంది. ఇక కావాలంటే ఇంకెవరి సాయమైనా తీసుకొని తెగేసి చెప్తుంది. కాశీ ఆమెకు చెయ్యి అందించబోతే, నీ చేతిలో పట్టుకోవడం కంటే నడుము మిరగొట్టుకోవడం మేలని విరుచుకుపడుతుంది స్వప్న. తనకు తానే నొప్పులు పడుతూ పైకి లేస్తుంది. కాశీ నవ్వుతూ, గతం అనే సీతాకోక చిలుకలు నిన్ను వదలవు స్వప్న అని సరికొత్తగా పరిచయం మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు కాశీ. ఇక స్వప్నకు మాత్రం మండుతుంది. డాక్టర్ హారిక దీపను పరీక్షించి బీపీ నార్మల్గానే ఉంది, ఆపరేషన్ ప్రొసీజర్స్ మొదలైంది, మీరు ఇక్కడే ఈ రూమ్లోనే ట్రీట్మెంట్గా తీసుకొని ఉండండి అని చెప్తుంది. తర్వాత కార్తీక్, దశరథను పిలిచి, జోష్నతో చాలా జాగ్రత్తగా ఉండండి, నన్ను కలిసి కడుపుతో ఉన్నవారు బోన్ మ్యారో ట్రీట్మెంట్ డొనేట్ చేయవచ్చా అని అడిగింది. తను ఏదైనా సమస్య క్రియేట్ చేస్తుందేమో, జాగ్రత్త అంటుంది. ఆ మాట వినగానే కార్తీక్, దశరథలు షాక్ అవుతారు. అంటే జోష్న ఏదో ఊహిస్తోంది, తన సమస్య సృష్టించే నేను ఫేస్ చేయలేను అని డాక్టర్ హారిక కార్తీక్ను హెచ్చరిస్తుంది. డాక్టర్, నేను ఇక్కడే ఉంటాను, ఈ సమస్య మీ వరకు రానివ్వనని కార్తీక్ హామీ ఇస్తాడు. ఇక తను మామూలు పేషెంట్ అయితే ఇంతగా జాగ్రత్తలు తీసుకునే దానిని కాదు, కానీ తను ప్రెగ్నెంట్ కాబట్టి ఏదైనా ఇన్ఫెక్షన్ అయితే తల్లికి కూడా ప్రాబ్లం అని హెచ్చరిస్తుంది హారిక. ఇక కడుపుతో ఉన్న బిడ్డను కాపాడాలంటూ దశరథ్ మరోసారి డాక్టర్ హారికను వేడుకుంటాడు. దశరథ గారు,
నిజం చెప్పాలంటే ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు. తల్లి బిడ్డ ఇద్దరు బతకడం చాలా కష్టం. నేను ఒక ఆడదానిని, ఆ బాధను అర్థం చేసుకోగలను. కానీ వైద్యం అసాధ్యమైనప్పుడు ఆశపడడం ప్రమాదం అని తేల్చి చెప్తుంది. ఇక దశరథ కళ్ళు చెమర్చాయి. నా చెల్లి కోసం బిడ్డను బతికించుకోవాలనుకున్నాను, కానీ ఈ లోకం నా ఆశల్ని, నమ్మకాల్ని బతికించే వాళ్ళు ఎవరూ లేరా అని దశరథ కుమిలిపోతాడు. అప్పుడే దీప బయటకు వస్తుంది. వెళ్ళిపోతున్నావా బావా అని దీప అడగ్గా, నేనెక్కడికి వెళ్తాను, ఇంటికి వెళ్ళి క్యారియర్ తీసుకొని వస్తాను అని చెప్తాడు. అత్తయ్యకి శౌర్యకి ఏం చెప్తారని దీప అనడంతో, అమ్మకు నిజం చెప్పలేను, శౌర్యం చూసి నిజం దాచలేనని కార్తీక్ బాధపడతాడు. ఇక అమ్మ జాగ్రత్త అని దీప దశరథ్తో అంటుంది. ఇక దశరథ ఇంటికి రాగానే హాల్లో ఉన్న జోష్న ప్లాన్ ప్రకారం అతన్ని రెచ్చగొట్టాలని నిర్ణయిస్తుంది. దశరథ ముఖంలో ఆందోళనను గమనిస్తూనే ఏమీ ఎరగనట్టు పలకరించింది. సుమిత్ర టాబ్లెట్ వేసుకుందా అని అడిగాడు దశరథ. జోష్న ఎగతాళిగా నవ్వి, ఎప్పుడు మీ మమ్మీ టాబ్లెట్ వేసుకుందా అని అడిగేవాడివి డాడీ, ఇప్పుడేంటి కొత్తగా పేరు పెట్టి సుమిత్ర అని అడుగుతున్నావు? అసలు నువ్వు ఎక్కడికి వెళ్ళావు అని నిలదీస్తుంది. ఇంతలో పారు, సుమిత్ర కూడా అక్కడికి వస్తారు. చిన్న పని ఉండి బయటకు వెళ్ళాను అని దాటవేయబోతాడు దశరథ. అబద్ధం చెప్పకు డాడీ, నేను రెస్టారెంట్కి ఫోన్ చేశాను, నువ్వు అక్కడికి వెళ్ళలేదని తెలిసింది. ఒక కూతురిగా నిన్ను ప్రశ్నించే హక్కు నాకు లేదా? ఎక్కడికి వెళ్ళావో చెప్పు అని జోష్న గట్టిగా అడుగుతుంది. ఓర్పు నశించిన దశరథ, నేను ఆసుపత్రికి వెళ్ళాను దీపక్ అడ్మిట్ చేయించడానికి అని బయట పెట్టేస్తాడు. దాంతో దశరథ్ సమాధానానికి జోష్న రగిలిపోతుంది. దీపక్ ఏమైంది డాడీ? అసలు తన గురించి ఆలోచించడానికి తన భర్త, అత్తగారు, మామయ్య ఉన్నారు, కానీ మన మమ్మీ గురించి ఆలోచించడానికి నువ్వు నేను మాత్రమే ఉన్నాం. నువ్వు మమ్మీని వదిలేసి ఆ దీప కోసం ఆసుపత్రి చుట్టూ తిరగాల్సిన అవసరం ఏముంది? తనేమైనా నీ కన్న కూతురా, తమ్ముడి కూతురా, కేవలం మీ ఇంటి పని మనిషి కదా దాన్ని అన్నీ మాట్లాడుతుంది. ఆ మాట వినగానే దశరథ్కి రక్తం మరిగిపోతుంది. జోష్న నోరు అదుపులో పెట్టుకో, దీప ఈ ఇంటి పని మనిషి కాదని గట్టిగా అరుస్తాడు. ఇక ఆమెను మరింత నిలదీయబోతుండగా శివనారాయణ అక్కడికి వచ్చి దశరథ తీరుపై మండిపడతాడు. ఎందుకు అంత గట్టిగా అరుస్తున్నావు అని అడుగుతాడు. జోష్న మాట్లాడింది తప్పే, అయినా నువ్వు ఎందుకు అరుస్తున్నావు అని కొడుకుని అడుగుతాడు శివనారాయణ. ఇక దశరథ వెళ్ళింది దీప కడుపులో బిడ్డకు చిన్న సమస్య ఉందని తోడుగా వెళ్ళాడు. కార్తీక్ ఒక్కడే చూసుకోలేడని వెళ్ళాడు అని శివనారాయణ సర్ది చెప్తాడు. దీంతో తన ప్లాన్ ఫెయిల్ అయినందుకు జోష్న లోపల నిరాశపడుతుంది. ఇక అక్కడే ఉన్న సుమిత్ర ఏమైంది దీపకు, బిడ్డ క్షేమమే కదా అని ఆందోళన చెందుతుంది. ఇక నిజం చెబితే సుమిత్ర తట్టుకోలేదని గ్రహించిన దశరథ, ఏం లేదు సుమిత్ర, చిన్న ప్రాబ్లం అంతే, తగ్గిపోతుంది అని అబద్ధం చెప్తాడు. ఇక సుమిత్ర చిరునవ్వుతో, నా గురించి దీప కంగారు పడుతుంది, నేను బాగానే ఉన్నానని తనకి చెప్పండి, త్వరలో దీప పిల్లలతో నేను ఆడుకుంటాను, ఆ బిడ్డకి ఏమీ కాదని నా మాటగా దీపకు ధైర్యం చెప్పండి అంటుంది సుమిత్ర. ఇక ఆమె మాటలు వింటుంటే దశరథ ఆనందపడతాడు. నీ మాటలన్నీ నిజం కావాలని ఆ దేవునికి కోరుకుంటాను అని మనసులో అనుకుంటాడు. ఇక సుమిత్ర వెళ్ళిపోగానే, ఏ సమస్య లేనప్పుడు మమ్మీ దగ్గర నిజం ఎందుకు దాచాలి అని జోష్న మళ్ళీ కిచలాడుతుంది. నీకు అవసరమైన విషయాల్లో తలదూర్చకు, మీ అమ్మ ఆపరేషన్ గురించి డాక్టర్ ఫోన్ చేస్తున్నారు, నువ్వు ఇంట్లో నుంచి ఎక్కడికి వెళ్ళకని జోష్నకు దశరథ వార్నింగ్ ఇస్తాడు. ఇక్కడితో ఎపిసోడ్ అయిపోతుంది.